బ్రతుకాలేనయ్యా, నేనుండలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీతో
స్తోత్రము తండ్రి. అయా మా ఊపిరి ఆగిపోయేంత వరకు కూడా ఈ మందిరంలో నిన్ను ఆరాధిస్తాము ప్రభువా, నీ నామాన్ని ఘనపరుస్తాము తండ్రి. ఈ లోకములో మేము అతిశయించడానికి ఏమీ లేదు ప్రభువా, మా అతిశయం అంతయు కూడా నీవే తండ్రి. అయ్యా మా ఊపిరి ఆగిపోయేంత వరకు ఈ లోకములో మనుషులందరూ మమ్మల్ని అవమానించిన తండ్రి, మేము నీ వైపే చూస్తాం యేసయ్యా. నీ సన్నిధిలోనే ఆనందిస్తాము తండ్రి, నీ మందిరములోనే సంతోషిస్తాము ప్రభువా. ఈ లోకానంతా కూడా పెంటగా ఎంచుకుంటాము ప్రభువా. మాలో తప్పిదాలుంటే క్షమించండి నాన్న, మాలో నీకు వ్యతిరేకమైన క్రియలుంటే మమ్మల్ని క్షమించండి అయ్యా. అయ్యా నీవు మమ్మల్ని ప్రేమించడానికి మేము ఏపాటి వారము తండ్రి, నీవు మమ్మల్ని జ్ఞాపకము చేసుకునడానికి మేము ఏపాటి వారము ప్రభువా. అయ్యా ధూళి వంటి వారము ప్రభువా, మట్టి వంటి వారము ప్రభువా. అయ్యా ఎందుకు పనికి రాలేని వారము తండ్రి, మమ్మల్ని ఎన్నుకున్నావయ్యా, మమ్మల్ని ఇట్లి రీతిగా నిలవబెట్టావు యేసయ్యా. నీ ప్రేమను బట్టి వందనాలు ప్రభువా. ఈ లోకములో మనుషుల వైపు మేము చూడము ప్రభువా. అయ్యా ఇక్కడ ఏ బిడ్డైతే కన్నీరు కాచి ఉన్నదో నీకు తెలుసు ప్రభువా. ప్రతి ఒక్కరి హృదయంతో మీరు మాట్లాడుచున్న దేవుడు ప్రభువా. మనుషులమైన మేమైతే పై స్వరూపాలు చూస్తాము కానీ నువ్వు హృదయాంతరంగమును చూచుచున్న దేవుడు ప్రభువా. ప్రతి ఒక్క కన్నీటిని నువ్వు నాట్యముగా మార్చబోతున్నావు దేవా, అందును బట్టి నీకు వందనాలు ప్రభువా. ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకునండి ప్రభువా. అయ్యా ఈ ఆరాధన అంతట్లో కూడా నీ అభిషేకాన్ని కుమ్మరించి ఉన్నారని మేము నమ్ముచున్నాము తండ్రి. వాక్య పరిచర్యలో మీరు ఉండండి ప్రభువా. అయ్యా ఏ బిడ్డకు ఏ మాటలు అవసరమో తండ్రి, పరిశుద్ధాత్ముడా నీవే నీ సేవకుని ద్వారా ప్రతి ఒక్క బిడ్డతోనూ మాట్లాడమని మొదటి నుండి చివరి వరకు ప్రభువా నీ కృపాని కాపుదల మా పైన ఉంచి నడిపించమని అయ్యా ఇచ్చిన ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభు నామమున మహిమపరచు. దేవునికి స్తోత్రం. కుర్చీలు కదపకుండా కూర్చోండి, కుర్చీలు లెవెల్లో ఉంచండి. హల్లెలూయా. లేదా చక్కటి ఆరాధన నడిపించిన చెల్లెమ్మకి ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో ఒక